నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. మార్చి 18వ తేదీ మంగళగిరిలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగ శక్తి సంక్షేమ పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇదే రోజు అమావాస్య కావడంతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి మెట్ల మార్గం వీధిలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్లో వార్తా సేకరణ అనంతరం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందెటి సాంబశివరావు 40 మంది సేవా ట్రస్ట్ సభ్యుల ఆహ్వానం మేరకు ఇక్కడకు రావటం జరిగింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతి అమావాస్య నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు, పర్యాటకులకు, స్థానికులకు దాతల సహాయ సహకారాలతో అన్నప్రసాద వితరణ అయితే విజయవంతంగా నడుస్తుంది. ఈ అమావాస్య నాడు పందెటి సాంబశివరావు ఆధ్వర్యంలో సేవా ట్రస్ట్ సభ్యులు అలాగే నగరంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శివాయ పరమశివుడు ఆశీస్సులతోటి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున గత 3.5 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు 35 సంవత్సరాల నుంచి మేము గుళ్ళకాడ అన్నదాన కార్యక్రమం కానీ లేకపోతే పలహారాల కార్యక్రమం కానీ గత 35 సంవత్సరాలు మేము ఎప్పుడు సేవా కార్యక్రమం చేస్తాం. శైలేంద్రం ఓపెన్ చేసి పోయిన సంవత్సరంలో దిగ్విజయంగా అందరూ పెట్టారు. కానీ ఏదో పెట్టి మెయింటైన్ మినరల్ వాటర్ తోటి కూలింగ్ చేసి ప్రజలకు అందించేవాళ్ళమే. గత మొన్న శివరాత్రికి 10,700 మందికి భోజనం అన్నదానం చేశాం. మరి ముక్కోటికి దాదాపు వచ్చి 20,000 మందికి ప్రసాదానం, దాదాపు 1,00,000 మందికి వాటర్ ప్యాకెట్లు. మరి ఈ కార్యక్రమం ఎన్నో చెప్పుకుండా పోతే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి అమాసకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ ఉప్పాల కోడిశా గారు, కర్ణాటక శివతత్న గారు, కోదాడు శ్రీనివాస గారు, కటారి ఇష్టమూర్తి గారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇంకా గొప్పగా జరగాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి ఉండాలని ఓం నమః శివాయ. మంగళగిరి కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు నిర్వహించు వాళ్ళ కమిటీ సభ్యులైనటువంటి 40 మందితో కలిసి ఈరోజు అమావాస్య సందర్భంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాలు 3,000 మందికి అరేంజ్ చేశారు సాంబశివరావు గారు. ఈ కార్యక్రమాన్ని 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అట్లానే మరి ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఈ రకంగా సాంబశివరావు గారు వారి బృందం చేయాలని మొన్న మహాశివరాత్రి నాడు 10,000 మంది అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా గొప్పగా నిర్వహించారు. ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అంటే పరమశివుడు వారి దయ, వారి కృప, వారి వల్లే జరుగుతుంది. అందరిలో వారు లేనిదే మనం లేము. అట్లానే ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించే ప్రజలు మొత్తం భక్తులు వేలాదిగా ఇంకా పాల్గొనాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరియు అందరికీ నమస్కారం. సెలవు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న నగరంలోని వివిధ రంగాల ప్రముఖులకు సాదర ఆహ్వానం పలుకుతూ ప్రతి అమావాస్య నాడు అతిథులుగా వారిని ఆహ్వానిస్తూ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున చైర్మన్ పందెటి సాంబశివరావు సముచిత రీతిన సత్కరించి గౌరవించటం ఆనవాయితీగా వస్తోంది. శంభో శంకర అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమావాస్య మహా పర్వదినాన్ని పురస్కరించుకొని మన మంగళగిరిలో ఇక్కడ మా యొక్క శివాలయం మెట్లదారి మార్గమున ఈ శివాలయానికి వచ్చే భక్తులకి, నరసింహస్వామి గుడికి వచ్చే భక్తులకి, అదేవిధంగా మన గండాలయ స్వామి వారికి వచ్చే భక్తులకి, అదేవిధంగా ఈరోజు ఇంకో విశేషం కూడా ఉంది. మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా దివ్యాంగుల యొక్క
ఉచిత బస్సు పథకానికి ఇక్కడికి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో వేలాదిగా ప్రజలు అక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళాం. వాళ్ళందరికీ కూడా కొంతలో కొంత ఇక్కడికి భోజనానికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా మేము ఆ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చి ఇదే విధంగా ఈరోజు వెళుతూ ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నటువంటి అభిమానులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.